మండలం వెల్లిమల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 85 ఎకరాల బిలా దాఖలా భూములకు సంబంధించి 1993 నుంచి ఈ భూములు మాయని కొట్లాడుతున్నటువంటి గిరిజన బిడ్డల్ని కాదని 93లోనే హైకోర్టు పోయినంటే గిరిజనులు వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి. 1993 నుంచి ఈ భూమి మాదని కొట్లాడుతున్న గిరిజనులను కాదని తెలంగాణేతరులు కొంతమంది వచ్చి మా పక్క పొలం మాకు ఇవ్వమనంటే ఆగా మేఘాల మీద రిపోర్ట్లు తయారు చేసి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఊరోళ్ళు కానటువంటి పరాయి వాళ్ళకు పట్టాలు ఇచ్చి కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా గిరిజన బిడ్డల పక్షాన నిలబెడుతుందుకని అక్కడికి పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత జరుగుతుంటే ఒక రెవెన్యూ సిబ్బంది కానీ, జిల్లా కలెక్టర్ కానీ సమస్య పట్ల స్పందించాల్సింది, హైకోర్టులో ఉన్న రిట్ పట్ల స్పందించాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించి దీన్ని ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యగా చేసి మా మీద కేసులు చేద్దామనేటువంటి కుట్ర పడింది. కానీ గిరిజన మిత్రులు ప్రాణాలు పోయినా సరే మా భూములు మాకు కావాలనేటువంటి ఒకే నినాదంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుమారు 6 గంటలు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నిజాయితీగా గిరిజనులకు దక్కాల్సిన 85 ఎకరాల బిలా దాఖల భూములు ఎవరికి చెందనటువంటి భూములు అయితే ప్రభుత్వానికి చెందాలి, లేదా కాస్త చేసుకుంటున్న గిరిజన బిడ్డలకు చెందాల్సినటువంటి 85 ఎకరాల విషయంలో ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవలంబించినటువంటి నిర్లిప్త విధానానికి నిరసనగా ఖచ్చితంగా విషయాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి, అదే రకంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు వారికి న్యాయం జరిగేంత వరకు మా మిగతా ఎంపీలు అందరం కూడా కలిసి దీన్ని పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు అట్లే జరుగుతున్నటువంటి విషయాల్ని తెలిసి తన జీవితం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఆ గిరిజనులకి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. అట్లే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రులు నరసింహారెడ్డి గారు, ఇంకా అనేక మంది ఈరోజు ఉదయం నుంచి నాతో పాటు ఉన్నటువంటి రంగారెడ్డి, మా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పట్టాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లంబాడ గిరిజన తాండాకు చెందిన దాదాపు 60-70 ఫ్యామిలీస్ 60 ఏళ్ల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములను రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ అధికారుల చేత, పోలీసుల చేత ఒత్తిడి చేసి దౌర్జన్యంగా లాక్కొని పారిశ్రామికవేత్తలకు, ల్యాండ్ లార్డ్స్కు ఇవ్వడానికి కుట్ర చేస్తుంది. ఇది సాగదు. వారి భూమి వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వంలో ఏ చట్టం చూసినా 60 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు ఇవ్వాలి, భూమి లేని గిరిజనులకు ఇవ్వాలి. అదేవిధంగా రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా ఎన్నో రెవెన్యూ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాల ప్రకారం కూడా వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలకు, బడా బడా ల్యాండ్ లార్డ్స్కు వాళ్ళ ఒత్తిడికి లొంగి, ప్రలోభాలకు లొంగి ప్రభుత్వం వాళ్ళకు భూములు కొనుక్కోవడం అనేది చాలా అన్యాయం. గిరిజనుల పక్షాన అందరం సమిష్టిగా నిలబడి వారికి పట్టాలు ఇచ్చే వరకు వాళ్ళకు మద్దతుగా నిలబడతాం. పట్టాలు ఇచ్చే వరకు పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా, ప్రలోభాలకు లొంగిన భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి తెలుస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ సాంప్రదాయం కొనసాగితే ఆ భూములు ఎవరి చెప్పు, ఆ భూములు ప్రభుత్వం భూములు అంటే అనామత్ భూములు, అవి రెవెన్యూ రికార్డుకి ఎక్కకుండా అనామత్ ఖాతాలో ఎక్కారు. ఆ భూములు చెందితే ప్రభుత్వానికి రావాలి, లేదా గిరిజనులకు పోవాలి. రెండు కాకుండా వాళ్ళకి వేరే వాళ్ళకి పట్టాలు ఎట్టిస్తారు. వాళ్ళు రాంగ్ క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం లోపల ఎలాంటి ప్రలోభాలకు లొంగినా వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. మండలం వెల్లిమల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 85 ఎకరాల బిలా దాఖలా భూములకు సంబంధించి 1993 నుంచి ఈ భూములు మాయని కొట్లాడుతున్నటువంటి గిరిజన బిడ్డల్ని కాదని 93లోనే హైకోర్టు పోయినంటే గిరిజనులు వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి. 1993 నుంచి ఈ భూమి మాదని కొట్లాడుతున్న గిరిజనులను కాదని తెలంగాణేతరులు కొంతమంది వచ్చి మా పక్క పొలం మాకు ఇవ్వమనంటే ఆగా మేఘాల మీద రిపోర్ట్లు తయారు చేసి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఊరోళ్ళు కానటువంటి పరాయి వాళ్ళకు పట్టాలు ఇచ్చి
కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా గిరిజన బిడ్డల పక్షాన నిలబెడుతుందుకని అక్కడికి పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత జరుగుతుంటే ఒక రెవెన్యూ సిబ్బంది కానీ జిల్లా కలెక్టర్ కానీ సమస్య పట్ల స్పందించాల్సింది, హైకోర్టులో ఉన్న రిట్ పట్ల స్పందించాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించి దీన్ని ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యగా చేసి మా మీద కేసులు చేద్దామనేటువంటి ఒక కుట్ర పడింది. కానీ గిరిజన మిత్రులు ప్రాణాలు పోయినా సరే మా భూములు మాకు కావాలనేటువంటి ఒకే నినాదంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుమారు 6 గంటలు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నిజాయితీగా గిరిజనులకు దక్కాల్సిన 85 ఎకరాల బిలా దాఖల భూములు ఎవరికి చెందనటువంటి భూములు అయితే ప్రభుత్వానికి చెందాలి లేదా కాస్త చేసుకుంటున్న గిరిజన బిడ్డలకు చెందాల్సినటువంటి 85 ఎకరాల విషయంలో ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవలంబించినటువంటి నిర్లిప్త విధానానికి నిరసనగా ఖచ్చితంగా విషయాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి అదే రకంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు వారికి న్యాయం జరిగేంత వరకు మా మిగతా ఎంపీలు అందరం కూడా కలిసి దీన్ని పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు అట్లే జరుగుతున్నటువంటి విషయాల్ని తెలిసి తన జీవితం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఆ గిరిజనులకి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. అట్లే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రులు నరసింహారెడ్డి గారు ఇంకా అనేక మంది ఈరోజు ఉదయం నుంచి నాతో పాటు ఉన్నటువంటి రంగారెడ్డి, మా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పట్టాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లంబాడ గిరిజన తాండాకు చెందిన దాదాపు 60-70 ఫ్యామిలీస్ 60 ఏళ్ల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములను రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ అధికారుల చేత పోలీసుల చేత ఒత్తిడి చేసి దౌర్జన్యంగా లాక్కొని పారిశ్రామికవేత్తలకు ల్యాండ్ లార్డ్స్కు ఇవ్వడానికి కుట్ర చేస్తుంది. ఇది సాగదు. వారి భూమి వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వంలోని ఏ చట్టం చూసినా 60 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు ఇవ్వాలి, భూమి లేని గిరిజనులకు ఇవ్వాలి. అదేవిధంగా రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా ఎన్నో రెవెన్యూ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాల ప్రకారం కూడా వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలకు బడా బడా ల్యాండ్ లార్డ్స్కు వాళ్ళ ఒత్తిడికి లొంగి ప్రలోభాలకు లొంగి ప్రభుత్వం వాళ్ళ భూములు కొనుక్కోవడం అనేది చాలా అన్యాయం. గిరిజనుల పక్షాన అందరం సమిష్టిగా నిలబడి వారికి పట్టాలు ఇచ్చే వరకు వాళ్ళకు మద్దతుగా నిలబడతాం. పట్టాలు ఇచ్చే వరకు పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా ప్రలోభాలకు లొంగిన భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి తెలుస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ సాంప్రదాయం కొనసాగితే ఆ భూములు ఎవరి చెప్పు, ఆ భూములు ప్రభుత్వం భూములు అంటే అనామత్ భూములు అవి రెవెన్యూ రికార్డుకి ఎక్కకుండా అనామత్ ఖాతాలో ఎక్కారు. ఆ భూములు చెందితే ప్రభుత్వానికి రావాలి లేదా గిరిజనులకు పోవాలి. రెండు కాకుండా వాళ్ళకి వేరే వాళ్ళకి పట్టాలు ఎట్టిస్తారు. వాళ్ళు రాంగ్ క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం లోపల ఎలాంటి ప్రలోభాలకు లొంగినా వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.